ఇవాళ మేము అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక 2-3 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జెడ్సీ గారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాయిలో డీసీ గారికి ఇవ్వడం జరిగింది. ప్రతి సందర్భంలో ఈఈ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి ప్రతి ఒక్కరికి మా దగ్గర ఉన్న సమస్యల గురించి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక బాక్స్ డ్రైన్ కట్టడానికి 6 నెలల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. సంవత్సరాల తరబడి ఈ ప్రాంతం ఓల్డ్ మిర్జాల్ కూడా అనేది మునిగిపోతుంది నీళ్లతోటి. మేము ఎన్నిసార్లు రిమైండ్ చేస్తున్నాం, ప్రతి సందర్భంలో ఇక్కడ నీళ్లతోటి మునిగిపోతుంది. ప్రజల కోసం పనిచేయండి, మా ఇంట్లో వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్ళకు చలనం లేదు. కాబట్టి మేము ఇవాళ వచ్చి మీ ద్వారా, మీడియా ద్వారా ఇది లోకానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిన, ఆయనకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడికి పోండి ఇదే సిచ్యువేషన్, ఇదే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ప్రజలకు సంబంధించిన ప్రజావాణి పెట్టినరు, ప్రజాపాలన అంటున్నారు. ప్రజల కోసం పాలన చేయాలంటే ఈ విధంగా ఉంటుందా? జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో, ప్రభుత్వం చెప్పేదానికి విరుద్ధంగా ఇక్కడ పనిచేస్తుండ్రు అనేది ఇది సాక్ష్యం కనిపిస్తుంది అనేసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి దగ్గర వెళ్ళి ఇక్కడున్న కాలనీ వాసులని, ఇక్కడున్న బస్తీ వాసులను తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి సమస్య పైన వాళ్ళు చేసేంత వరకు ఇదే విధంగా ధర్నాకు కూర్చుంటామని మేము తెలియజేసుకుంటున్నాం. ఇక ముందు ఎందుకంటే వినతి పత్రాలు ఇప్పుడు నా దగ్గర ఇంత ఫైల్ అయింది. 6 నెలల నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి రిమైండర్లు పెడుతున్నాం. ఎన్నిసార్లు రిమైండర్లు పెట్టినా వాళ్ళ దగ్గరలో చలనం లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. మీరు ఒక్కసారి ఈ విజువల్ని చూడండి, ఒక్కసారి మీరు ఈ విజువల్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత ఘోరం, ఇక్కడున్న ప్రజలు బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? ఒక 6-7 నెలల నుంచి ఈ విధమైన పరిస్థితి కల్పించి వాళ్ళు చలనం లేకుండా ఉండడం ఎంత సమంజసమో ఒక్కసారి తెలవాలి. ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము, ఎందుకంటే మా ఓపికలు నశించిపోయినాయి చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాం, బతిమలాడినాం, కాలనీ వాసులను తీసుకెళ్లి ఆఫీస్లో వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా వాళ్ళు చలనం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ముందు ప్రతిరోజు ఇదే విధమైన కార్యక్రమాలు చేపడతామనేసి కూడా, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన పనులు చేయమంటున్నాం కానీ మాదో, మా కార్పొరేటర్తో పనులు చేయమని చెప్తలేము. తప్పకుండా పనులు చేయకుండా చేసే విధంగా అధికారుల మీద పోరాటం చేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేసుకోండి. ఎవరి ఒత్తిడితో సహకరిస్తలేరు అనుకుంటారు సార్? చిన్న స్థాయి అధికారులను, అంటే అవుట్ సోర్సింగ్ అధికారులను పంపించారు తప్ప ఏ అధికారులు రాలేరు. మరి వాళ్ళు కావాలని రావాలదా, ఎవరైనా ఒత్తిడి వల్ల రాలేరు అన్నది మాకు తెలియాలి. ఇది ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నడుస్తుందా లేకుంటే ఎట్లా? మరి అధికారులు జీతాలు తీసుకుంటే నేను పని చేయడానికే కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయమని మేము అడుగుతున్నాము. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే గారు విజిట్కి వస్తున్నప్పుడు సంబంధించిన శాఖలకు 3 రోజుల నుంచి మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము, వాళ్ళు రావట్లేదు. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులను ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. ఇదైతే మా డిమాండు. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడికి డీసీ గారు ఖచ్చితంగా రావాలి, మా డిమాండు. డీసీ గారు రావాల్సిందే. ఒక ఎమ్మెల్యే ఇప్పుడు వర్క్ చూడండి, వర్కులు కూడా దగ్గర శాంక్షన్ అయ్యి 6 నెలలు 8 నెలల నుంచి శాంక్షన్ అయిన వర్కులు కూడా ఒకరి ఒత్తిడి వల్లనో మరి ఎవరి వల్లనో కానీ వర్కులు చేయట్లేదు. అధికారులు ఫీల్డ్కి రావట్లేదు. ఇదే నిదర్శనం. ఇప్పుడు అధికారులు మళ్ళీ ఎందుకు తీసుకుంటారు శాలరీస్? జిహెచ్ఎంసీ సర్కిల్కి తాళం వేసేయండి, అవసరం లేదు. మల్కాజ్గిరిలో పాలనే వద్దు, తాళం వేసేసండి సర్కిల్కి. ఏ ఒక్క అధికారి కూడా జీతాలు తీసుకోవద్దు. ఎందుకు తీసుకుంటున్నారు? ఆఫీసులలో కూర్చొని ప్రజల సొమ్ము, ప్రజల కట్టే ట్యాక్స్ రూపంలో వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు.
తీసుకున్న జీతానికి పని చేయలేరా? ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే రావడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు రావట్లేదు? వాళ్ళ బాధ్యత కాదా? మినిమం కట్టసి కూడా లేదు. అలాంటప్పుడు ఎందుకు మరి వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఖచ్చితంగా జిహెచ్ అధికారులను సస్పెండ్ చేయాల్సిందే అధికారులను, లేదంటే జిహెచ్ఎంసీ సర్కిల్ కి తాళం వేసేయండి. అవసరం లేదు, మల్కయ్యలో అధికారులు అవసరమే లేదు. రాని పక్షంలో రోడ్డు మొత్తం బ్లాక్ చేసి కూర్చుంటారు.